అధికారం కోసం ప్రయత్నించేటప్పుడు లేదా అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించేటప్పుడు ఖచ్చితంగా మార్పులు చేర్పులు అంటే ఆ మార్పులు చేర్పులు అంగీకరించిన తత్వం ఉంటుంది. దానికి పోరాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది అట్లా బయటికెళ్ళి గెలిచిన వాళ్ళు ఉన్నారు. మన బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కెళ్ళి గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్‌లో గెలిచిన వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో కొన్ని ఇవ్వని చోట ఓడిపోయినటువంటిది ఉంది. 32 సీట్ల దాకా మార్చకపోవడం వలన ఓడిపోయామని బీఆర్ఎస్ చెప్తుంది. 18 స్థానాలు మార్చడం వల్ల 12 గెలిచామని కూడా అది చెప్తుంటుంది. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళకే ఉంటాయి. క్రిందసారి మార్చిన చంద్రబాబు ఫెయిల్ అయితే ఇప్పుడు భారీగా మార్చినటువంటి జగన్ ఫెయిల్ అవుతారని తెలుగుదేశం నమ్ముతున్నటువంటి సందర్భంలో తాజాగా ఓ పక్కన మొన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున కొంతమంది రాజీనామాలు చేసి అడగటాలు, నిలదీయడాలు, అలాగే రేపల్లెలో మోపిదేవి కోసం అంటూ కొంతమంది, అట్లాగే గిరి తరపున కొంతమంది గుంటూరు 2లో ఇట్లాగా గొడవలు నడుస్తూ ఉంటే ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నామంటూ ఎమ్మెల్యే జ్యోతుల చిట్టిబాబు వర్గం చెప్తోంది. తనను కాదని జగ్గంపేట సీటు తోట నరసింహకి కేటాయిస్తే చిట్టిబాబు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటుంది. పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆయన చర్చలు సఫలం కాకపోతే రాజీనామా చేయడానికి సిద్ధమని తేల్చి చెప్తున్నారు.